అప్పుడే మాకు అర్థమైంది. ఏంటంటే గతంలో కూడా ఐటీ అనేది చెప్పి నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ఏదైతే ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో సైబర్ టవర్స్ అనేటువంటి దగ్గర ఐటీ అది చేసి పనులు జరుగుతున్నా, కార్యకలాపాలు జరుగుతున్నా కూడా అక్కడికి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఆ చుట్టుపక్కలంతా కూడాను భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తన అనుచరులకి సహచరులకి ఇచ్చి ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణాలకు కూడాను తన అనుంగులకి ఇచ్చి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారనేటువంటిది అర్థమవుతుంది. తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో అమరావతి 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 అన్నారు. ఆహా, ఏదో అమరావతి కడతాళ్లే బిల్డింగ్ అనేటువంటిది ప్రజలు కూడా ఆశించారు, ఎదురు చూశారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అమరావతిలో కేవలము G+1 5 బిల్డింగులు కట్టి తద్వారా అది కూడాను విపరీతమైనటువంటి రేట్లు వాళ్ళ అనుంగులకి ఇచ్చి వారి ద్వారా హైదరాబాదులో ఒక బిల్డింగు, అదేవిధంగా మంగళగిరిలో ఇవన్నీ కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ చేత ఎలా కట్టించుకున్నారో ఏంటి అనేటువంటిది మనకి ఇంకొక ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు ఏఐ అన్నప్పుడే ఇంకా టెక్నాలజీ కంపెనీల పేరుతో తన అనుచరులకు ఏ విధంగా భూములు దోపిడీ చేస్తున్నాడు అనేటువంటి వాటికి ఒక చక్కటి ఉదాహరణ ఈ ఉర్సా అనేటువంటి కంపెనీకి, ఊరు పేరు లేనటువంటి డొల్ల కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూమిని ఎటువంటి అర్హత లేని చిన్న అప్పటికప్పుడు క్రియేట్ చేసిన కంపెనీకి కేటాయించడం చూస్తే ఏ విధంగా అవినీతి విలయతాండవం చేస్తుంది అనేటువంటిది కళ్ళెదుట కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఉదాహరణే. దీని డీటెయిల్ చూద్దాం. అసలు ఈ కంపెనీకి 3,000 కోట్ల రూపాయలు అంటే 59.65 ఎకరాలు విశాఖపట్నం ఆ ప్రాంతంలో ప్రైమ్ ల్యాండ్ని వాళ్ళకు కేటాయించేటువంటి క్రెడెన్షియల్స్ కానీ, ఆ కెపాసిటీ కానీ, ఆ స్తోమత కానీ, ఆ అర్హత కానీ ఆ కంపెనీలకు ఉన్నాయా అనేటువంటిది ఒకసారి చూస్తే, అసలు ఈ ఉర్సా ఎప్పుడయ్యా ప్రారంభించిందని చూస్తే వాళ్ళ హిస్టరీ చూస్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 సెప్టెంబర్ 27వ తారీఖున మన ఉర్సా అనేటువంటి కంపెనీ రిజిస్టర్ అయింది. అంటే 6 నెలలు కూడా కాలేదు ఇప్పటికి. ఇది అమెరికాలో. దాని ఏర్పాటు తర్వాత అమెరికాకి అక్టోబర్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు అమెరికా పర్యటన వెళ్ళారు. ఆ పర్యటన వీళ్ళందరూ కలిసేసి ఈ టెక్నాలజీ కంపెనీలన్నీ పెట్టుబడి పెడుతున్నాయి, పెట్టుబడుల వరద వస్తుంది, వీళ్ళు కలిశారు, ఉర్సా వాళ్ళు కలిశారు, బల్సా వాళ్ళు కలిశారు, ఇడ్లీ కంపెనీ అది ఇది అని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళల్లో ఒక స్క్రీన్ ప్లే క్రియేట్ చేసి అందమైనటువంటి ఒక కథ అల్లి జనాల మైండ్లో ఆహా ఇన్ని కంపెనీలు వస్తున్నాయా, ఆహా ఆ కంపెనీ వస్తుందా అనేటువంటిది ఒక స్క్రీన్ ప్లే పెట్టి కథ రాశారు. తర్వాత ఫిబ్రవరి మంత్లో అంటే ఈ ఇయర్లో ఫిబ్రవరిలో 19వ తారీఖున ఉర్సా అనేటువంటిది ఇండియాలో ఒక రిజిస్టర్ చేశారు కంపెనీని, ఉర్సాని. అది ఎక్కడ చేశారబ్బా అని చూసాం. ఈ ఉర్సాని కంపెనీ ఏమన్నా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉందా, హైటెక్ సిటీలో ఉందా, 20,000 గజాల్లో ఉందా? ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పుడు టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, చిన్న కంపెనీలు తీసుకున్నా కూడాను, ఇన్ఫోటెక్ కావచ్చు, ఏదైనా కూడాను వేలాది స్క్వేర్ ఫీట్లో చదరపు అడుగుల్లో కంపెనీలు పెట్టుకొని ప్రైమ్ ఏరియాలో ఉంటాయి. అదేనా అని చూస్తే ఇది ఎక్కడుందిరా అడ్రస్ అది ఇది చూస్తే వాళ్ళు ఇచ్చినట్టు అడ్రస్కి అది చూస్తే ఇదిగో ఇది చిన్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్, చిన్న కుటుంబం ఉండేటువంటి 2 BHK 2 బెడ్రూములు కలిగినటువంటి చిన్న గది. ఈ గదిలో ఇంత పెద్ద 3,000 కోట్ల రూపాయల భూములు ఇచ్చేటువంటి కంపెనీ ఉందట. ఈ ఫ్లాట్ చూస్తే అర్థమవుతుంది ఏంటని. దీనికి సరే ఇది ఏమన్నా పవర్ బిల్లు అవి చూసుకున్నట్లయితే ఎంత ఉంది రాయన, ఎంత కడుతున్నారు, ఎంత ఖర్చు అవుతుందంటే
కనీసం ఆ కరెంటు బిల్లు కూడాను ఇండివిజువల్ అంటే 2 రకాలు, కమర్షియల్ మోడా లేకపోతే నార్మల్ అంటే హౌస్ హోల్డ్ ఇచ్చేటువంటి కరెంట్ కనెక్షన్. సరే, ఒక్కసారి బ్యాంక్ స్టేట్మెంట్లు చూస్తామంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిందే 10 లక్షల రూపాయలంట. ఇద్దరు కలిసి సతీష్ అబ్బూర్ అంట, కౌశిక్ అంట పార్ట్నర్స్తో 10 లక్షల రూపాయల మూలధనంతో పెట్టినటువంటి కంపెనీ అంట. దానికి 3,000 కోట్ల రూపాయలు ల్యాండ్ అంట, ప్రాజెక్టులు కాకుండా. సరే, ఇన్ని చూస్తే దానికి బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, లేకపోతే దానికి క్రెడెన్షియల్స్ కావచ్చు, ఫాస్ట్ హిస్టరీ కావచ్చు, ఏ తీసుకున్నా కూడాను కనీసం అంటే దానికి 20 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి కాంట్రాక్టు, భూమి కాదు, అరసెంటు భూమి ఇచ్చేటువంటి కెపాసిటీ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు పెట్టిన 10 లక్షల రూపాయల పెట్టుబడికి ఒక అరసెంటు భూమి కూడా రాదు వాళ్ళు కొనాలనుకున్నా కూడా, అటువంటి కంపెనీ అది. సరే, దాని గురించి ఒక్కసారి ఏం జరిగింది అంటే ఈ కంపెనీ ఏర్పాటు చేయడము ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు 19 తారీఖున. ఏప్రిల్ 10వ తారీఖు వచ్చే లోపల 40 రోజుల లోపల ముఖ్యమంత్రి గారు అధ్యక్షత ఉన్నటువంటి బోర్డులు ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అనేటువంటిది 2 కమిటీలు ఉంటాయి. నార్మల్గా ఎక్కడికైనా కూడా భూములు ఇవ్వాలన్నా, ఆ డిపిఆర్లు స్టడీ చేయాలన్నా వారికి ఉందా కెపాసిటీ, ఉద్యోగస్తు మనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరా, వాడు పెట్టుబడి పెట్టగలరా అనేటువంటిది అత్యున్నతమైనటువంటి బాడీ ఇది ఎస్ఐపిబి, ఎస్ఐపిసి. వీటిలో కూడా నిర్ణయాలు తీసేసుకున్నారట. 59.65 ఎకరాలు మన ఈ 10 లక్షల రూపాయల క్యాపిటల్ ఉండేటువంటి కంపెనీకి, చిన్న అపార్ట్మెంట్లో ఉండేటువంటి కంపెనీకి 59.65 ఎకరాలు, దాని వాల్యూ ఎంత అంటే వారి లెక్కల ప్రకారమే 3,000 కోట్ల రూపాయలు. అది దేనికి పెడుతుందిరా అంటే డేటా సెంటర్ పెడతారట. ఏమయ్యా భూములు లేదు కదా, కనీసం అంటే కనుక ఆఫీస్ కూడా లేదు, ఇది ఇదంటే డేటా సెంటర్ కదా, మేము ఆఫీస్ తర్వాత పెడతాము అనేటువంటి వివరణలు వస్తున్నాయండి. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది, తర్వాత డేటా సెంటర్లో ఇన్ఫోసిస్ ఉంది, టీసీఎస్ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, లేదా వీళ్ళందరూ కూడా కంపెనీలు, డేటా సెంటర్ పెట్టే కంపెనీలకి అడ్రస్లు కానీ ఆఫీసులు కానీ వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చినాకనే వస్తాయా, ముందు వస్తాయా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తర్వాత ఇది ఈ ఉల్సా కంపెనీకి సంబంధించిన వాటిలో మన క్యాబినెట్లో కూడా తర్వాత నిర్ణయం తీసుకోవడము, ఎస్ఐపిబిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి అడుగుతూ ఉన్నాము, అసలు ఈ సతీష్ అబ్బూర్ అనేటువంటి వ్యక్తి కానీ ఆ కంపెనీలో ఉన్నటువంటి పార్ట్నర్స్ కానీ గత హిస్టరీ తీసుకున్నా కూడాను 21st సెంచరీ అనేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాదాపు ఒక్కొక్కరి దగ్గర 20 లక్షలు 30 లక్షలు తీసుకొని మారిపోయినటువంటి క్రెడెన్షియల్స్ ఉన్న డిఫాల్టర్స్ వీరికి సంబంధించినటువంటి వాటిలో పెడితే నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన, సతీష్ గారు అనేటువంటి ఆయన అనుకుంటాను, మేనేజ్మెంట్ కంపెనీ నుంచి వచ్చి మాకేదో లేదు అని ఆ మాట చెప్తాను. ఎన్ని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, నీదే కదయ్యా నీదే కదయ్యా అని. సరే, ఇంకొకటి, ఇంత జరిగి ఆ 10 లక్షల కంపెనీకి పెట్టుబడి పెట్టే వాళ్ళ యొక్క మూలధనం ఉన్నటువంటి కంపెనీకి ఇంత ప్రాజెక్టులు వస్తున్నాయని ఇంతవరకు ఎప్పుడు కేటాయించింది ఏప్రిల్ 19 నుంచి ఇంతవరకు గొడవ జరుగుతూ ఉంటే ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధిత శాఖ మంత్రి కానీ, పరిశ్రమల శాఖ మంత్రి కానీ, పరిశ్రమలకు సంబంధించినటువంటి కార్యదర్శులు కానీ, ప్రభుత్వ కార్యదర్శులు కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఇంతవరకు దీనికి స్పందించలేదు. పైగా మామూలుగా ప్రభుత్వం ఇస్తే వాళ్ళు స్పందించాలి, ఇంత అలిగేషన్స్ వస్తే వీళ్ళు తీసుకున్న వాళ్ళు వచ్చి లేదు మేము 50 లక్షలకు కొన్నాం, 53.5